ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ ఫామ్ తో దుమ్మురేపుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో కనీసం 30+ స్కోర్స్ చేస్తూ జట్టు విజయాల్లో కీలకంగా మారిపోయాడు. 13 మ్యాచ్లలో 72కు పైగా యావరేజ్ తో 583 పరుగులు చేశాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ పైన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసి జట్టుకు భారీ స్కోర్ అందించాడు. ఢిల్లీపై కీలక ఇన్నింగ్స్ ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. తన విధ్వంసం వెనుక రీజన్ కూడా చెప్పాడు. ముంబై గొప్పగా ఆడుతుందని, అన్ని రకాల అవార్డులు వచ్చాయి కానీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు అంటూ తన భార్య అడిగిందని చెప్పుకొచ్చాడు. అందుకే ఢిల్లీతో మ్యాచ్ లో మరింత ఫోకస్ తో ఆడానన్న సూర్యకుమార్ తనకు నచ్చినట్లుగా ఆడి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకోవడం తనకు గిఫ్ట్ ఇవ్వడం మర్చిపోలేని అనుభూతి అంటూ స్వీట్ స్టోరీ చెప్పాడు. ఆరంభంలో ముంబైపై ఢిల్లీ బౌలర్లు ఆధిపత్యం కనబరిచారు. అసలు పాండ్యా అవుట్ అయ్యే టైంకి ముంబై స్కోర్ 17 ఓవర్లలో 123 పరుగులు మాత్రమే. ఆ దశలో మహా అయితే ముంబై 150 కొడితే, ఎక్కువ అనుకుంటే 180 పరుగులు చేయగలిగింది. నవంతీర్ తో కలిసి సూర్యకుమార్ విధ్వంసమే సృష్టించాడు. 43 బాల్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు. ఢిల్లీ బౌలర్లు డామినేట్ చేసిన చోట సిక్సర్ తో హాఫ్ సెంచరీ చేసిన సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ ఓవర్ లో చమీరాను టార్గెట్ చేసి 2 సిక్స్లు 2 ఫోర్లతో 20 పరుగులు రాబట్టి ముంబైకు ఊహించని స్కోర్ ను సెట్ చేశాడు.